సభాధ్యక్షులు దైవజనులు జేమ్స్ అయ్య గారికి, స్థానిక దైవజనులు దినకరయ్య గారికి, వారి కుటుంబానికి, అలాగే నాకన్నా వయసులోనూ సేవ అనుభవంలోనూ నేను వారి సేవ అనుభవం అంత వయసు కూడా నాది కాదు, వారి ముందు నిలబడడం అది అనుకోని విధంగా ఇది నా సమయం కాదు, ఇది ప్రెసిడెంట్ గారి సమయం, వారు లేనందు చేత దానికి నేను న్యాయం చేకూర్చాలి కాబట్టి ఈ సమయం నాకు కేటాయించబడింది. మరి వేదిక పైన ఉన్న, వేదిక కింద ఉన్న దైవజనులకు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది వాక్య సమయం కాదు, భోజనం సమయం. కానీ కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేనే చదువుతాను, వీలైతే తర్వాత వచనాలు మీరు చదివి సహాయం చేయండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మము గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోతుము. చిన్న మాట ప్రార్థన. సర్వోన్నతుడైన గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇంతవరకు మీ దాసులను అభిషేకించి మీరు వాడుకున్నారు. అందరూ అత్యల్పుడైన బలహీనుడైన బలపరిచి మీ తైలమును కుమ్మరించి అభిషేకించి నాతోనూ మా అందరితో మీరు మాట్లాడి బలపరుచున్నారు. యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. మచ్చుకు దీంట్లో లాస్ట్లో ఉన్న ఒక మాట నేను చదువుతున్నాను, చూడండి. మూలోపదేశములను మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. ఈ మూలోపదేశం అనే మాటనే 5వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 13వ వచనాన్ని చూడండి ఒకసారి, లేదా 12వ వచనం. కాలమును బట్టి చూచితే ఉండగా మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ. చాలు. మూల పాఠములు అని మనము 12వ వచనంలో ఉంది. మూలోపదేశం అని మనము 6వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. మూల పాఠములన్నా మూల ఉపదేశం అన్నా అంటే అర్థం ఏంటంటే మొదటిగా నేర్చుకున్న పాఠాలని అర్థం. అంటే యేసయ్యను నమ్ముకున్నప్పుడు లేదా సంఘంలో చేర్చబడ్డప్పుడు నేర్చుకున్న ఉపదేశములను మానివేసి మనమందరము కూడా సంపూర్ణ మగుటకు సాగిపోవాలంట. సంపూర్ణత అంటే అర్థం ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవాలి. సంపూర్ణత అనే దానికి బైబిల్లో ఒక మాట ఉంటుంది, దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు ఎదుట నేను సంపూర్ణంగా చేసి నిలబెట్టాలనేది నా అభిలాష అంటాడు. దయచేసి చూడండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు. చాలు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలనేది పౌలు యొక్క హృదయాభిలాష అంట. అలాగే ఒక విశ్వాసి, ఒక వ్యక్తి యేసయ్యను నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఉండాల్సిన గురి గమ్యం ఏమి ఉండాలంటే, నేను సంపూర్ణుని కావాలి. ఎందుకనంటే ఆయన ఎదుట నిలబడాలి అంటే
రక్షింపబడితే సరిపోదు, బాప్తిస్మం పొందితే సరిపోదు, సంఘానికి వస్తే సరిపోదు. సంపూర్ణులుగా మనం చేయబడితేనే ఆయన ఎదుట నిలబడతామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి సేవకుడు కూడా ప్రతి విశ్వాసి విషయంలో సేవకుడికి ఉండాల్సిన ఉద్దేశం, ప్రణాళిక ఏమై ఉండాలంటే ప్రతి విశ్వాసి నేను క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టాలని ఉద్దేశం కూడా మనం కలిగి ఉండాలి. ఎలాంటి సంపూర్ణత గలవారం కావాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. చూడండి ఒకసారి 4వ అధ్యాయములో 11వ వచనం నుండి చదివితే కొన్ని మాటలు మనం విశ్వాస విషయంలోను జ్ఞాన విషయంలోను పొంది వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగో నియమించెను అన్నాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే క్రీస్తు ఎలాగైతే సంపూర్ణుడో అన్ని విషయాలలో భూమి మీద ఉండగానే మనం కూడా సంపూర్ణము కావాలి. అలా ఏ విషయంలో అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ విషయంలో మనం సంపూర్ణులం కావాలి, పవిత్రత విషయంలో సంపూర్ణం కావాలి, ప్రార్థన విషయంలో సంపూర్ణం కావాలి, అలాగే దేవుని గురించిన జ్ఞాన విషయంలో కూడా సంపూర్ణం కావాలి. భూమి మీద ఉన్నప్పుడే సకలమైన విషయాలలో క్రీస్తు ఎలాగైతే సంపూర్ణుడో మనము కూడా అలా సంపూర్ణము కావాలి. అందుకే దేవుడు 5 విధాలైన పరిచర్యను నియమించాడు. ఒకసారి చూడండి దయచేసి ఇదే అధ్యాయములో 13వ వచనం నుంచి చదివితే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు చెందుటకును జరిగించుటకును చదవండి ప్రవక్తలను గాను సువార్తికులు గాను కాపలు గాను ఉపదేశకులు గాను నియమించాను. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు నాకు యుక్తితోను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె సంపూర్ణులుగా. క్రీస్తు వలె ఉండుటకు మరి దైవజనులు దినకరయ్య గారు చెప్పారు, ఈ మందిరము కట్టి 3 సంవత్సరాలని. మనము క్రీస్తు లాగా సంపూర్ణం కావాలి అంటే సంవత్సరము యానివర్సరీలు ఎలాగైతే మందిరానికి జరుగుతున్నాయో మనము కూడా దినదినము ఏం కావాలంటే ఎదగాలి. పిల్లలు పుట్టారనుకో, వారు 10 సంవత్సరాలు వచ్చింది, ఇంకా ఏం ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. అలాగే సంఘములోని ప్రతి విశ్వాసి కూడా బాప్తిస్మం పొంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ వారి చేష్టలన్నీ కూడా చిన్న పిల్లల చేష్టలాగా ఉంటాయి. మానసిక పరిపక్వత ఎదుగుదల అనేది వయసులో వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇంకా పసిపిల్లల్లాగానే చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మెంటల్ మెచ్యూరిటీ తప్పనిసరిగా ఆధ్యాత్మిక విషయాలు మనం పొందుకోవాలి. ఎలా పొందుకోవాలంటే యేసు ఎలాగైతే అన్ని విషయాలలో సంపూర్ణుడో మనం కూడా అలాగే సంపూర్ణతలోనికి సాగిపోయే వారమై ఉండాలి. అందుకే ఒకసారి దయచేసి ఇంకొక మాట కూడా మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు పరిచర్య గురించి కూడా తిమోతికి రాస్తాడు, నీ పరిచర్యను కూడా సంపూర్ణముగా జరిగించమని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. పరిచర్య కూడా దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరినట్టుగా సంపూర్ణముగా జరిగించాలి. దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేయాల్సిన పని, తండ్రి తనకు అప్పగించిన పరిచర్యను సంపూర్ణము చేసి ఈ లోకము నుంచి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి భూమి మీద ప్రతి విశ్వాసి విషయంలో, ప్రతి సేవకుల విషయంలో
దేవుని ప్రణాళిక ఏమై ఉందో దాన్ని మనం గుర్తుపట్టాలి. మనకు అప్పగించబడిన విశ్వాస జీవితం అయితే దానిలో మనము సంపూర్ణముగా జరిగించాలి. సేవకుని విషయంకైతే సేవకులకు మన పరిచర్యను కూడా మనము సంపూర్ణముగా ఈ లోకములో జరిగించే వారమై ఉండాలని అపొస్తలుడైన పౌలు భక్తుడు తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ చెప్తాడు. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడే చాలాసార్లు అంటాం యేసయ్య సంపూర్ణుడుగా ఉన్నాడు, కానీ మనుషులం కదా, మనం ఇలా సంపూర్ణం అవుతాం పరిశుద్ధ విషయంలో కానీ లేదా ఇంకా మిగతా విషయాల్లో కానీ అని అంటే, మనకున్న పూర్వం ఉన్న భక్తులు భూమి మీద ఉండగానే వారు సంపూర్ణతను సాధించారు. ఒకసారి మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. చాలా 15వ వచనంలో మరొకసారి చదువుతున్నాను చూడండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారం అందరము అన్నాడు. అంటే అక్కడ ఎవరు ఉన్నారు? సంపూర్ణమైన వారు ఉన్నారు. సంపూర్ణమైన మనం అందరము అని అంటున్నాడు. అంటే మనకన్నా ముందున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడే వారు సంపూర్ణతను సాధించారు కాబట్టి మనకు కూడా సాధ్యమయ్యే విషయం కాబట్టి దీని విషయంలో మనము ఆసక్తి కలిగి ముందుకు కొనసాగే వారమై ఉండాలి. మరి బైబిల్లో ఎబ్రాయిల పత్రికలోకి మీరు వస్తే ఎవరైతే సంపూర్ణంగా ఉంటారో వారే సియోను పర్వతం మీద నిలవడానికి అర్హులు, యోగ్యులుగా చేయబడతారు. ఎబ్రాయిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 22, 23 చూడండి. ఇప్పుడైతే సియోను కొండను దేవుని పట్టణమునకు పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది పరిశుద్ధ దేవదూతల యొద్దకును జ్యేష్ఠుల సంఘమునకును ఆయన అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకునన్నాడు. ఎవరు నిలబడతారు? వేవేల దూతల ఎదుట లేదా సియోను కొండ మీద అంటే సంపూర్ణ సిద్ధి నొందిన వారు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసయ్య నమ్ముకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, పరలోక రాజ్యం గ్యారెంటీ. సరే గ్యారెంటీ అయితే కావచ్చు, కానీ సియోను పర్వతం మీద భూమి మీద ఎలాగైతే పదవులు స్థాయి అంతస్తులు ఉంటాయో పరలోక రాజ్యంలో కూడా అదే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అందరము కూడా సంపూర్ణ సిద్ధి పొందుటకు ప్రయాసపడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివి ముగించేద్దాం. 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇలాగూ రాయము, ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనబడలేదు గనుక జాగ్రత్తవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ సార్దీసు సంఘపుతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఏమనంటే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణముగా నాకు కనబడము లేదని. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే క్రియల చేత దేవుని ఎదుట సంపూర్ణముగా మనము జీవించాలి. అప్పుడే నిత్య పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. ఇక్కడ చెప్పాడు చివరిగా 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైన నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుమన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంఘములో చేర్చబడ్డ విశ్వాసులలో దినదినము ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల, అభివృద్ధి చెందాలే కానీ చాలా సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే అభివృద్ధి చెందడం కంటే క్షీణించడమే ఎక్కువగా ఉంది. భక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, దేవుడి కొరకై జీవించే జీవితంలో బలహీనైతున్న వారు ఎక్కువ ఉన్నారు, కానీ బలపరచబడుతున్న వారు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ సంఘానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తప్పనిసరిగా మీరందరూ ఎదగాలి. ఎంతవరకు ఎదగాలంటే క్రీస్తునకు సమానమైన సంపూర్ణత గలవారిగా ఎదిగి
రేపు దేవుని సేవకుడు మిమ్మల్ందరినీ కూడా ఆ సియోను కొండ మీద మరి చూసి ఆనందించే వారిగా ఉండాలని మనసారా కాంక్షిస్తూ దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. అధ్యక్ష